ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మనుషులు లేదా జంతువుల మేధస్సుకు విరుద్ధంగా యంత్రాలు లేదా సాఫ్ట్వేర్ యొక్క మేధస్సు. ఇది కంప్యూటర్ సైన్స్లో ఇంటెలిజెంట్ మెషిన్స్ను డెవలప్ చేసే మరియు అధ్యయనం చేసే రంగం. ఇటువంటి మెషిన్స్ను ఏఐలు అని పిలుస్తారు. ఏఐ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంగ్వేజ్ మనకు సంబంధం లేదనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటుంది. ఒక వస్తువు అయినా సర్వీస్ అయినా దానికి అదనంగా ఏఐ టెక్నాలజీని చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతుంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఏఐ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుగలదందు లేదని సందేహం వలదన్న మాట ఏఐకి సరిగ్గా సరిపోతుంది. హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ మెహర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటాం. ఎలా తెరుస్తాం దాన్ని? ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలుని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ఫేస్ ముందు పెట్టి ఫోన్ తెరుచుకోగానే మన పని మనం చూసుకుంటాం. కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న మన ముఖాన్ని 3Dలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ బిందువులు మన ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన అల్గారిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోన్. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతోనే. ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే. అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసినవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటిల్లో నుంచి కొన్ని మాత్రమే మనకి ఫిల్టర్ అయ్యి కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే మనకు కనబడేలా చేయడం వెనక ఉన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అంతేకాదు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు వర్చువల్ రియాలిటీని యాడ్ చేసి మెటావర్స్గా మన ముందుకు తేవడంలోనూ కీలక పాత్ర ఏఐదే. మనకు ఏదైనా సందేహం వచ్చినా, దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా మనం వెంటనే గూగుల్ సెర్చ్కి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే ఆ విషయానికి సంబంధించిన సమాచారం వచ్చేస్తుంది. ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకు కావాల్సిన ఈ ఒక్క టాపిక్ అంత తక్కువ సమయంలో వెతికి తేయగలగడం సాధ్యమవుతుందంటే అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఏ పని కావాలన్నా అలెక్సానో, సిరీనో, గూగుల్ అసిస్టెంట్నో అడగడం మనకి అలవాటు. ఈ యాప్స్ అన్నీ పనిచేసేది ఏఐ సహాయంతోనే. GPS ట్రాకర్ ఆన్ చేసుకుని బయలుదేరితే ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి ఆల్టర్నేటివ్ రూట్ చూపించేది ఏఐ సహాయంతోనే. ఈమెయిల్లో ఫిల్టర్స్, స్మార్ట్ రిప్లైస్, OTT మూవీ రికమెండేషన్స్, వెబ్సైట్స్లో చాట్ బాట్స్, ఇలా ఏఐ లేనిది ఎక్కడ? ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ సెక్టార్స్ మరియు సైన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. సోఫిస్టికేటెడ్ సర్చ్ ఇంజిన్స్ అయిన గూగుల్ సెర్చ్, రికమెండర్ సిస్టమ్స్ అయిన యూట్యూబ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటివి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ సిస్టమ్స్ అయిన గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా వంటివి, అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, చాట్ GPT టెక్నాలజీ అండ్ ఏఐ ఆర్ట్ వంటి వాటిలో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగమైన ఏఐ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి ఆర్డినరీ మెషిన్స్ను స్మార్ట్గా మార్చేస్తుంది, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తుంది. ఇలా ఏఐ మన పనులన్నింటినీ పర్సనలైజ్ చేస్తుంది, మన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆదా చేస్తుంది, పనుల్ని సులభతరం చేస్తుంది. మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సు అంటారు. వాటికి అందజేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకొని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విషయాలను అందుకు ఉపయోగించుకుంటాయి. ఏఐ టెక్నాలజీతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్స్కు ట్రైనింగ్ ఇవ్వవచ్చు. అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మెషిన్స్ చేత మనిషిలా పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే 1956లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదాన్ని మొదటిసారి వాడారు. ఏఐ మొదట్లో మెషిన్ ఇంటెలిజెన్స్గా పిలువబడేది. ఈ మెషిన్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన పరిశోధనలు చేసిన మొదటి వ్యక్తి అలెన్ ట్యూరింగ్. అంతకన్నా ముందు 1927లో మెట్రోపాలిస్ అనే జర్మన్ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారు చేసిన రోబోట్ ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని ఫీల్డ్స్లోకి తీసుకొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ద్వారా హెల్త్ రికార్డ్స్ను డిజిటలైజ్ చేయడం దగ్గర నుంచి రీసెర్చ్ వరకు వైద్య రంగం ఎన్నో విధాలుగా డెవలప్ అవుతుంది. ఏఐ సహాయంతో రోగ నిర్ధారణ త్వరగా, ఖచ్చితంగా చేయవచ్చు. ఉదాహరణకు సడన్ డెత్స్కు దారితీస్తున్న హార్ట్ ఫెయిల్యూర్ని ముందుగా గుర్తించడం ఇంతకు ముందు సాధ్యమయ్యేది కాదు. IBMకి చెందిన రీసెర్చ్ టీం పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ను ఏఐ సహాయంతో ఎనలైజ్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ సంభవించే అవకాశాలను 2 ఏళ్లు ముందుగానే కనిపెట్టవచ్చని తేల్చింది. MIT రీసెర్చర్స్ హాలిసిన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీబయాటిక్ డ్రగ్ని కనిపెట్టారు.
ఈ డ్రగ్ ఇప్పటి వరకు నయం కాని ఒక రకం టీబీతో సహా ఎన్నో బ్యాక్టీరియాలను చంపేస్తుందంట. డ్రగ్ అంటేనే కొన్ని రకాల రసాయనాల సమ్మేళనం. మెషిన్ లెర్నింగ్ సాయంతో లక్షలాది రసాయనాల కాంబినేషన్స్ను వివిధ రేషియోల్లో కలపడం ద్వారా ప్రయోగాలు చేసి ఏఐ సహాయంతో అనలైజ్ చేయగా ఇది సాధ్యమైందని, కేవలం మనుషులే చేయాలంటే ఇంత ఎక్కువ డేటాని అనలైజ్ చేయడం ఇంపాసిబుల్ అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్స్కి ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది. క్యాటరాక్ట్, ఆర్థోపెడిక్ సర్జరీస్లో రోబోటిక్ ట్రీట్మెంట్ని చేస్తున్నారు. కరోనా కారణంగా ఏఐ సామర్థ్యం ఉన్న రోబోట్లను పేషెంట్స్కు మందులు, ఫుడ్ అందించడం, హాస్పిటల్స్ని శానిటైజ్ చేయడం లాంటి పనులకు వాడడం వలన పనిభారం తగ్గింది. ఈ ఏఐ వినియోగాన్ని 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా పరిగణిస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఏఐ ఎనేబుల్డ్ అన్న ట్యాగ్ని తగిలించుకుంటున్నాయి. ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. అడ్వర్టైజ్మెంట్స్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ను కలిగించి వస్తువు కొనగానే వేర్ హౌస్ నుంచి కస్టమర్కి చేరే వరకు ప్రతి దశని అతడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ఇదంతా ఏఐ చలవే. దాదాపు అన్ని ఫ్యాక్టరీస్లో, వేర్ హౌసెస్లో బరువులు ఎత్తడానికి రోబోటిక్ ఆర్మ్స్ యూసేజ్ బాగా పెరిగింది. కార్లు ఫ్యాక్టరీస్లో వెల్డింగ్, అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అంతా రోబోట్లే చేస్తున్నాయి. ఏఐతో పనిచేసే హెచ్ఆర్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ని ఫిల్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. జాబ్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి సరైన అభ్యర్థి ఎంపిక వరకు ప్రతి స్టేజ్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ని వినియోగిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో రోజు కోట్లాది ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్లో ఏఐ వాడకమే. ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లో, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్లో రోబో అడ్వైజర్స్ని వాడుతున్నారు. ఈ రోబోట్స్ క్లయింట్స్కు పెట్టుబడులు ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెట్టాలన్న సలహాలు ఇస్తాయి. కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని రైతుకి ఆధునిక సాంకేతిక సేవలు అందించడం ఏఐతోనే సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్న మెషిన్స్ మనిషి అవసరం లేకుండా వాటంతటా అవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి. పంటని పైనుంచి పర్యవేక్షించడం, క్రిమిసంహారక మందులను చల్లడం లాంటి పనులను డ్రోన్లు చేస్తున్నాయి. మన దేశంలో ఏఐ సహాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలు అందిస్తున్నాయి. వెదర్ రిపోర్ట్ ఇవ్వడం, వేసిన పంటకి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి తోడ్పడడం వంటివి చేసి పెట్టే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో లాంటి సంస్థలతో ఇటీవల మన ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఏఐ సహాయంతో 30% అధిక దిగుబడిని సాధించినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అంతేకాకుండా పిల్లలకు లెసన్స్ ఇంకా ఎఫెక్టివ్గా అర్థమవడానికి లెర్నింగ్ యాప్స్, జాబ్స్కి అప్లై చేసుకోవడానికి రెజ్యూమ్ ప్రిపరేషన్కు గ్రామర్లీ లాంటి యాప్స్, ఏరోప్లేన్ కాక్పిట్స్ను ఆపరేట్ చేయడానికి కొన్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాప్స్ లైక్ మొజిల్లా ఏఆర్ నాయిస్, అంతేకాకుండా మ్యూజిక్ కంపోజింగ్ ఏఐ టూల్ అయిన ఐవా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్, ఇలా ఏఐ యొక్క టూల్స్ అండ్ వాటి ఉపయోగాలు ఎన్నో మరెన్నో. నిప్పు, విద్యుత్ ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అని అంటారు గూగుల్ CEO సుందర్ పిచాయ్. మనిషి, మెషిన్ చెయ్యి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ సహాయంతో మెషిన్స్ ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు, మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలవు. కాబట్టి వాటికి ఆ పనులు అప్పచెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో ఇన్నోవేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మనకు అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఈ ఏఐను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి వినియోగిస్తే మెషిన్స్ మనుషులు చేయలేని ఎన్నో పనులను చేస్తూ మనిషి మేధస్సునే శాసించబోతున్నాయి. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, లేదంటే మానవ మనుగడికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మెహర్, సైనింగ్ ఆఫ్.